ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క ఆగస్టు నెలలో ధనస్సు రాశి వారికి కొంతమేర గ్రహస్థితి అనుకూలంగా లేదు. గత 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి అస్సలు బాలేదు. ఈ 2026 మార్చి నుండి కూడా గడిచిన ఒక 5-6 నెలల్లో ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారు అంటేనే ఎంతో చాకచక్యంగా అత్యంత అద్భుతమైనటువంటి వాతావరణంలోనే ఉండేటువంటి వారు. ధనస్సు రాశి వారు అధికంగా ఎవరైతే విదేశాల్లో ఉన్నారో మరి విదేశాల్లో ఉండేటువంటి వారు కూడా ఉద్యోగరీత్యా చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క ఇబ్బంది. అక్కడ అసలు అమ్మకు బాగా లేకపోవడం కానీ, నాన్నకు బాగా లేకపోవడం కానీ, భూ సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేసేటువంటి పరిస్థితులు కానీ, అదేవిధంగా ఇంటికి నిర్మాణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేయడం కావచ్చును. అదేవిధంగా కొంతమేర ధనస్సు రాశి వారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, గొంతు సంబంధిత, అదేవిధంగా చెస్ట్ సంబంధిత, అదేవిధంగా కొంత సంథింగ్ ఏదైనా ఒక మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నవి గత కొన్ని రోజుల నుండి. ఆగస్టు నెలలో ఉద్యోగంలో మార్పులు ఉన్నవి, వ్యాపారం కొంచెం పుంజుకునేటువంటి పరిస్థితి ఉన్నది, వివాహం కాని వారికి సంబంధాలు వచ్చే పరిస్థితి ఉన్నది. అయితే వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను ఖచ్చితంగా చూసుకునేటువంటి బాధ్యత మీదే. ఆ దశ అంతర్దశలలో సప్తమాధిపతి కానీ, 12వ అధిపతి కానీ, పంచమాధిపతి కొన్ని మంచి దశలు కనుక మనకు యోగించేటువంటి తరుణంలో ఈ ధనస్సు రాశి వారు తప్పకుండా ముందుకు వెళ్ళొచ్చు. అయితే అసలే గురుబలం లేదు. మరి ఈ తరుణంలో వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేయించుకునే బాధ్యత మీది. మరి ఎలా ఉండబోతున్నది? సో నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. అయితే ధనస్సు రాశి వారు కాలభైరవ అష్టకం కానీ, ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ, విష్ణు సహస్రనామాలు వినడం ద్వారా కానీ, కొంత విప్ప నూనె, నువ్వుల నూనె, ఆవు నూనె కలిపి అమ్మవారికి దీపారాధన చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.